అలా ఒక బాధ్యత ఎవరికి అప్పగిస్తాడు దేవుడు? ఎవరికి అప్పగిస్తాడు? ఇలాంటి నమ్మకమైన బాధ్యతను దేవుడు ఎవరికి అప్పగించగలడు? యజమాని ఎప్పుడు వస్తాడు అన్నది కాకుండా యజమాని ఏం పని అప్పగించాడు అని చేసేవాడు, అంతేనా? ఎప్పుడు వస్తాడు అని చూసేవాడు ఏం చేస్తాడంటే వచ్చే సమయంలో పని చేయడానికి సిద్ధపడతాడు. అప్పగించిన పని ఏంటి అని ఆలోచించేవాడు ఏం చేస్తాడంటే యజమాని ఎప్పుడైనా రానే నాకు అప్పగించిన పనే ముఖ్యం అనుకుంటాడట. యజమానుడితో పని కాదు, యజమానుడు అప్పగించిన పనితో నాకు పని అనుకునేవాడు నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు ఇక్కడ యేసుప్రభువు. అంటే మనం ఏం చేయాలి అంటే కన్నులకు కనపడాలని కాక అప్పగించిన పనిలో నిమగ్నం కావడమే అంటున్నాడు. నీ ఇంట్లో ప్రార్థన చేయమని నీ ఇంటి వారికి చెప్తున్నావు, ఎవరికి కనపడదు, అది కనపడవలసిన అవసరం కూడా లేదు. నీ పిల్లలకి ప్రార్థన చేయాలని నేర్పుతున్నావు, ఎవరికి కనపడదు, కనపడవలసిన అవసరం లేదు. కానీ తగిన సమయం ముందు చూసేటువంటి దేవుడు ఉన్నాడు, ఆయనకి మాత్రమే కనపడాలని మనం మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. నీ బంధువులకు చెప్తున్నావు, ఎవరికి కనపడలేదు, వారి ఇంట్లోకి వెళ్ళి చెప్పు, ఎవరికి కనపడలేదు, కనపడవలసిన అవసరం లేదు, నువ్వు పని చేస్తున్నావు అంతే. ఎవరో చూడాలని కాదట మనం పని చేసేది, నా పని ఇది అని చేయాలట. ఎందుకంటే నేను మనిషిగా పుట్టాను, స్త్రీగా పుట్టాను, పురుషుడిగా పుట్టాను, నాకు ఈ పని ఉంది, నాకు ఈ పని ఉందని మనం లోక సంబంధమైన పనులు ఎలా అయితే నా పనులు అని మనం చేసుకుంటున్నామో మనం విశ్వాసిగా పుట్టాం. వాక్య మూలంగా మనం అందరం పుట్టినవారము. సంఘం అని అంటే వాక్య మూలంగా పుట్టినవారు అని అర్థం. అంటే వాక్యాన్ని బట్టి పుట్టినవారు. మనిషి మూలంగా అంటే రక్త సంబంధ దేహాలతో పుట్టినవారు రక్త సంబంధమైనటువంటి పనుల్లో ఎలా అయితే నిమగ్నమై ఉన్నారో వాక్య మూలంగా పుట్టినవారు కూడా వాక్య సంబంధమైన పనులు అలాగే నిమగ్నమై ఉండాలి అని చెప్తున్నాడు యేసుప్రభువు.